ఓకే, ఆదికాండము 25వ అధ్యాయము 5వ వచనం చదవండి. అబ్రాహాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకు దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా చెబుదాం గట్టి, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మంచి మనసు గలవారు కళ్ళు మూసుకోనండి. స్తోత్రములైన పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవగల దేవ, జీవధిపతైన దేవ, మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ మాకు ఇచ్చిన సమయానికి సహాయం చేసి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చెబుతా గట్టి, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. అబ్రాహాము కలిగిన యావత్తు ఎవరికి ఇచ్చాడంట? చదువు. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, అబ్రాహాముకి ఎంతమంది భార్యలు? ఎంతమంది భార్యలు? అబ్రాహాముకి ఎంతమంది భార్యలు? అబ్రాహాముకి ఎంతమంది భార్యలు? ముగ్గురు చూస్తారే? ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఐదుగురా? ఎంతమంది భార్యలు? వినదే ఎంతమంది? అబ్రాహాం భార్యలు ఎంతమంది? ఏమిట్లో పెట్టాలని 5 మంది అనుకోగలరు. ఎంతమంది భార్య? సరే, అబ్రాహాముకు ముగ్గురు భార్యలు. ఎంతమంది? ముగ్గురు. మొదటైన కుమారుడు ఇస్సాక్, రెండవ కుమారుడు ఇస్మాయిల్, మూడవకి కుమారులు 6 మంది పుట్టారు. ఎంతమంది? నాయకు చూడండి అందరు. ఎంతమంది? 6 మంది. చివరికి పుట్టిన ఆమెకి 6 మంది కుమారులు. వాగ్దాన పుత్రుడు వేరు. అర్థమవుతుందా? మీరు జాగ్రత్త వినండి. ఈ తర్వాత భార్యల కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అబ్రాహాం ఏమిచ్చాడంట తెలుసా? బహుమానం ఇచ్చాడంట. బహుమానం అంటే బహుమతి. నాయకు చూడండి అందరూ. ఏమిచ్చాడంట? బహుమతి అంటే ఏంది? గిఫ్ట్, అంతే. వచ్చిన పిల్లకి ఏమిచ్చాడంట? గిఫ్ట్ ఇచ్చాడంట, అంతే. నీకా ఇక బంగారం తీసుకెళ్ళిపో, నీకు ఈ వెండి తీసుకెళ్ళిపో, నీకు ఇది తీసుకెళ్ళిపో, ఇది తీసుకోపో అని చెప్పి ఏం చేశాడు? వాళ్ళకి బహుమతిని ఇచ్చాడు. కానీ ఇస్సాకుకి బహుమతిని ఇవ్వలేడంట. అమ్మా వింటున్నారా? నా వీళ్ళు చూడండి అందరూ. ఇస్సాకుకి ఏమి ఇచ్చాడంట? యావత్తు. చూడమ్మా ఏడుంది? అబ్రాహాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకుకు ఇచ్చెను. యావత్తు అంటే ఏంది? తనకి ఎంత ఉందో ఎవరికి ఇచ్చాడంట? జాగ్రత్త వినాలి. ఎంతో మంది దేవుని మందిరికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఏమా వింటున్నదా? కొంతమంది కడుపు నొప్పుతోటో, కాలు నొప్పుతోటో, తలనొప్పులతోటో, దాంతోటో, దీంతోటో ఎంతో మంది దేవుని మందిరికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వచ్చిన వారికి
దేవుడు ఏమో తక్కువ చేస్తాడు, వాళ్ళకి కలిగిన బహుమతి వాళ్ళకి ఇచ్చి పంపిస్తాడు. కానీ ఎవరైతే స్థిరత్వము కలిగి నిలిచిపోతారో దేవుడు వారికి యావత్తు ఇస్తాడు. చెప్పండి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో రకాలుగా వచ్చేవారు ఉన్నారు. మందరికి వచ్చేవారు లేరా? కొద్ది గొప్ప వచ్చి కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోయిన వారు లేరా? చెప్పరే ఉన్నారా లేరా? కొంతమంది ఆస్తుల కొరకే వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది రోగంతో స్వస్థత పొందిన కొరకే వచ్చేవాళ్ళు ఉంటారు. ఆ తర్వాత స్వస్థత పొందిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ దేవుని వాక్యం ఏమనుసరిస్తుందంటే, ఎవరైతే వచ్చి స్థిరపడి నిలబడి ఉండిపోతారో అలాగంట యావత్తు దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఇచ్చేది తీసుకుపోయేవారు కొంతమంది అయితే, దేవుడు ఇచ్చేది జీవితాంతం దేవుడు వారితో ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, ఈరోజు ఎంతమంది బహుమతుల కొరకు వచ్చి ఉన్నారో తెలియదు, ఎంతమంది స్థిరత కలిగి ఉండాలని వచ్చిన వారు ఉన్నారో తెలియదు, కాస్త పూటి కాస్త వెళ్ళిపోయి వాళ్ళు వచ్చే వారు ఎంతమంది ఉన్నారో తెలియదు, కాస్త మొక్కలు చూపి చెల్లిపోయే వారు కూడా ఉంటారు. ఏం చేసేవారు? ఒకసారి ఏం చేస్తాయి, తప్పదు కనుక ఈరోజు ఆదివారం కనుక తప్పదు కనుక ఏదో మొక్కలు చూపి చెల్లిదండి అనుకుని వచ్చేవారు కూడా ఉంటారు. కొంతమంది ఆశ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. ఆశ తెలుసుగా? ఏం ఆశ తెలుసా? స్కూల్ వెళ్ళినప్పుడు పేరు పడిపించిన తర్వాత ఓకే వచ్చేస్తారని చెప్పేసి ఆ తర్వాత వెళ్ళిపోయేవారు ఉంటారు. ఉంటారా? ఎవరా ఉంటారా? ఉంటారు. నేనేమంటున్నానంటే ప్రేమ దేవుని బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే, మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు అనేది. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత మన జీవిత కాలం అంతయు ప్రభులో నిలిచి ఉందవుగాక. చెప్పండి గట్టి హల్లెలూయా. జీవితాంత కాలము ప్రభు మందిరంలో నిలిచి ఉండిపోవాలి. అంటే ప్రభు తప్ప వేరొక దేవుడు మనకు లేదని, దేవుడే సర్వస్వమని, దేవుడే మన సమస్తమని ఎప్పుడైతే ప్రభువును ఎరిగి ప్రభు చెంత నిలబడి ఉంటున్నారో వారి నిత్యము దేవుడు వారిని ఆశీర్వదిస్తూనే ఉండునుగాక. చెప్పుదాం గట్టి హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు అబ్రాహామును ఎంతగానో ఆశీర్వదించాడు. దేవుడు అబ్రాహామును ఎంతగానో ఆశీర్వదించాడు. తను పట్టిందల్లా ఆశీర్వదించబడేది. తను ఏ పని చేసినా ఆశీర్వదించబడ్డాడు. ఏది చేసినా దీవెనకరంగా మార్చబడేది. ఆయన పిల్లలు కూడా ఏమయ్యారు? వాళ్ళు కూడా ఆశీర్వదించబడాలి. మీ పిల్లలు కూడా దీవింపబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. చెబుదాం గట్టిగా హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల వేళలో మనం దేవుని మందిరానికి వచ్చి మనం ఉంటున్న మన స్థితిగతులను దేవుడు చూస్తూ ఉంటాడు. కొంతమంది మంచిగా అయితేనేమో దేవుళ్ళలో ఉంటారు, మంచి లేకపోతే దేవుని విడిచిపెట్టేవారు ఎంతో ఉన్నారు. ఉన్నారా లేదా? బాప్తిసం పొంది రక్షించబడిన తర్వాత కూడా కొంతమంది ఏంటంటే ఇట్లా అడుగు పెట్టగానే జరగాలి కార్యాలు. కొంతమంది ఎట్లుంటారు సార్, అడుగు పెట్టగానే వెంటనే ఏం జరగాలంటే ఒక జీవితంలో కార్యాలు జరగాలి అనుకుంటారు. నేను అంటాను, జరుగుతాయి, ప్రతి వారి జీవితంలో కార్యాలు జరుగుతాయి. కానీ నువ్వు ప్రభులో నీవు ఉంటే దేవుడికి అన్ని ఇస్తావు. ఆలస్యమైన ఖచ్చితంగా వాటి అన్నింటినీ పొందుకుంటావు. దేవుడు ఇవ్వకుండా ఉండేవాడేమైనా కదేనా?